ప్రైజ్ లార్డ్ గారు. ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని క్షేమంగా చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చారు. మీకు హృదయపూర్వక వందనాలు. లివింగ్ దేవుని సంఘం నుండి, లివింగ్ గాడ్ ఆర్మీ టీం తరపు నుండి మమ్మల్ని క్షేమంగా బయటికి తీసుకుని వచ్చి రావడానికి మీరు పడినటువంటి ప్రయాస అంతటిని బట్టి మీకు హృదయపూర్వకమైనటువంటి మీరు బయటికి వచ్చారు, అది మాకు చాలా సంతోషము. సార్, అయ్యగారికి మాకు ఇంతకుముందు ఎలాంటి పరిచయం లేదు. కేవలం మేము అరెస్ట్ అయ్యామని తెలుసుకుని మమ్మల్ని విడిపించడానికి వారు చాలా ప్రయాసాలు పడ్డారు. వారు ఎట్టి ప్రయాసాలు పడ్డారో మాకు ఏమీ తెలియదు. ఎందుకనంటే మేము చెరలోనికి వెళ్ళిన తర్వాత బయట ఏం జరుగుతుందన్న విషయాలు మాకేమీ తెలియవు. అయితే బయట ఏం జరిగింది, ఎలా జరిగింది, వారు ఎంత స్ట్రగుల్ అయ్యారు, వారి మాటల్లోనే మనము విందాము. సంఘానికి అది తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను తీయడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. చక్కటి సమయంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. చాలా సంతోషం వల్ల ఈరోజు మీరు మళ్ళీ ఒకసారి మా మధ్యలోనే వచ్చారు. ఎప్పుడైతే 26 తారీఖులో మీరు అరెస్ట్ అయ్యారని నాకు తెలియలేదు. బ్రదర్, మా మిత్రుడు రాబర్ట్ గారు ఆయన ఫోన్ చేసి చెప్పారు. ఆ రోజు నాకు నెలల మీటింగ్లోనే, సాయంత్రంలోనే కునవారం మీటింగ్ ఉందని అందరూ మేము ఫ్యామిలీతోని రెడీ అయ్యి వెళ్దామని అనుకున్నాము. అప్పుడే సడన్గా ఫోన్ చేశారు, అయ్యగారు ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకు అరెస్ట్ చేశారంట గుంటలో. అంటే ఎక్కడ దీని గురించి మాకు దేని ఇన్ఫర్మేషన్ లేదు కదా అంటే, తప్పకుండా అన్న అక్కడ చేశారు, మీరు ఒకసారి వెళ్ళి చూస్తారా అంటే, నేను సడన్గా అలా పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారు అంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకు వచ్చారు నాయన. అప్పుడు చెప్పాను, ఎవరికో అరెస్ట్ చేసి ఇక్కడ తెచ్చారంట కదా అంటే, తెచ్చారు అన్నారు. అప్పుడు మళ్ళా ఎస్ఐతో మాట్లాడాను. మీరెవరు అన్నారు. మీరుగో ఆయనతో కలిసి వచ్చారా అన్నారు. ఆయన టీమ్ అన్నారు. కాదు సార్, నేను ఆయన టీం కాదు, నేను లోకల్. ఎందుకంటే ఆయన కొత్త, నేను లోకల్ సార్. అరెస్ట్ చేశారని తెలుసు, ఏ రీజన్ ఏంటి అని కనుక్కుంటే వాళ్ళు ఏమో మైకు పెట్టి స్వార్థం చెప్తుంటే అక్కడ దెబ్బలాడుతున్నారు, కొడుతున్నారు. మేము వెళ్ళి వాళ్ళకు ఇక్కడ తీసుకొచ్చాము. మేము వెళ్ళి తీసుకొస్తే ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. అప్పుడు చెప్పాను, సరే వాళ్ళు ఏదో తప్పు చేయలేదు కదా, ఒక పాట పాడారు కదా అంటే, పాట పాడారు. వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకోలేరు. దాన్ని బట్టి అంటే, పాట పాడారు సార్, దానిలోనే ఏం తప్పు లేదు, వాళ్ళకి ఏది కేసు రాయొద్దు, మీరు వదిలేయండి అని చెప్పాను. చేరలేదు, చూద్దాము రేపు అని. కానీ సార్, ఒకటే మాట చెప్తున్నాను, మీరు అసలు కేసు రాయొద్దు, వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, దేవుని కొరకు వాళ్ళు వచ్చారు, దేవుని మాటలు చెప్తున్నారు, ప్రజలకు దేవుని స్వార్థన తెలియపరచడానికి వచ్చారు, వాళ్ళకు ఏం చేయొద్దని చెప్పి నేను మళ్ళీ మీటింగ్కి వెళ్ళాను. కానీ నాకు అసలు నిద్ర రావట్లేదు. మీటింగ్లో వచ్చి ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేశాను, ప్రభా మళ్ళా అంత దూరం నుంచి స్వార్థన కొరకు వచ్చారు, నీ వాక్యము చెప్పడానికి వచ్చారు, జనాలకు తెలియపరచడానికి వచ్చారు. ఇది ఒక మురుకు ప్రాంతము, దేవుడు అంటే వ్యతిరేకంగా ఉండే ప్రాంతంలో వచ్చారు అని ప్రార్థన చేసి పొద్దున్న వెళ్ళాను పోలీస్ స్టేషన్లో. వెళ్తే ఫస్ట్ అక్కడ వెళ్ళి కూర్చుంటే ఆయన రాజు ఆటో డ్రైవర్ ఫస్ట్ ఆయన వస్తున్నారు. వస్తే అబ్బో ఇంత కొట్టిరా అని బాధపడుతున్నాము. వస్తున్నారు, అలాగే వస్తే బాధపడుతున్నారా అని. అప్పుడు మీరు కలిసారు, మీరు వచ్చారు. మళ్ళీ ఆయన వచ్చి చూస్తున్నారు, అలాగన్నారు. కానీ పాస్టర్ ఎవరు అది మాకు తెలియదు. మళ్ళీ ఒకటి ఏంటంటే, అక్కడ పోలీస్ స్టేషన్లోనే కల్పించారు. ఇది ఒక పరిస్థితి వచ్చింది. కానీ మేము మాట్లాడుతున్న, సార్ మీరు కొద్దిగా ముందుకే వదిలేయండి, వాళ్ళు పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అంటే, చూద్దాంలే ఎస్డిఎం ఆఫీస్లోనే వెళ్దాం అని ఆ పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మీరందరూ కూడా బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది, మీకు చూసి ఎలాగనిపిస్తుంది అంటే, మా వాళ్ళు వచ్చేసారు అనినట్టు, బయటికి వచ్చేసారు అనినట్టు అనిపించింది. మీరు ఎవరు మాకు తెలియదు, మేమెవరు మీకు తెలియదు. కానీ ఒకటే తెలుసు, కానీ మీరు కూడా దేవుని పని చేస్తున్నారు, నేను కూడా దేవుని పని. ఇది ఒక ముఖ్యము. దీని గురించి నేను అంటే ఆలోచించాను. వాళ్ళెవరు నాకు తెలియదు, నేనెవరు వాళ్ళకు తెలియదు. కానీ పని మాత్రం
ఒక్కటే చేస్తున్నాం, అది దేవుని పని. కానీ వాళ్ళు బంధింపబడుతుంటే, వాళ్ళ శిరసాలలో ఉంటే దేవుని పని ఆగిపోతుంది కదా అని నేను పొద్దునెళ్ళి అక్కడ కూర్చొని మీతో మీరు వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళకి ఏదైనా టిఫిన్ కావాలి కదా అని వాళ్ళు చెప్తే నేను ఇచ్చేస్తానులే అని నేను మళ్ళీ తీసుకొని అన్నీ మా బ్రదర్ జోసెఫ్ అన్ని ఆయనకి పంపితే అన్నీ తీసుకొని వచ్చారు, మీకు ఇచ్చారు. దాని తర్వాతలోనే మళ్ళీ అక్కడ ఎస్డిఎం ఆఫీస్లోనే వెళ్ళాము. ఒకటే చెప్పారు, ఎస్ఐ గారు నాకు పిలిచి అన్నారు, పాస్టర్ గారు మీరు ఏం భయపడద్దు, నేను కేసు మాత్రం అసలు రాయలేను, కానీ ఎస్డిఎం ఆఫీస్లోనే వెళ్దాము, అక్కడ ఎస్డిఎం నుంచి అక్కడ 2 మాటలు అడుగుతారు, అడిగి మీకు వాళ్ళకు పంపిస్తారు. సరే సార్ మేము మాత్రం తోడుగా ఉంటాము, మేము కూడా ఉంటాము, సరేలే అన్నారు. అంటే మళ్ళొకటి ఏమన్నారంటే ఎస్ఐ గారు మీరు రాత్రిలోనొచ్చి మీరు కలిసారు, ఇది చాలా అదృష్టం అన్నారు. ఏంటి సార్ అంటే మీరు కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళొక 12 కాగితాలు తీసుకొచ్చారు, ఎవరికెవరికో పంపటంకు మొత్తం కేసు రాయనని. నేను మాత్రం ఒప్పుకోలేను, ఏదైనా ఎంక్వైరీకి చేయకుండా నేను ఇది అసలు కేసు రాయను, మీరు వచ్చారు దాన్ని బట్టి నేను ఏం చేయలేను, కానీ ఇప్పుడు ఎస్డిఎం ఆఫీస్లోనే అన్నీ అవుతుంది అన్నారు. కానీ మేము అదే నమ్మేము, ఎస్డిఎం ఆఫీస్లో మామూలు అడుగుతారు మీకు వదిలేస్తారని. అప్పుడు మీతోని మాట్లాడటంకు కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పోలీసు చెప్పేశారు కదా మీరు వెళ్ళేటప్పుడు అస్సలు వాళ్ళతో మాట్లాడొద్దని. వెళ్తూ నేను కారులోనే వెళ్తూ మీకు ఒకటి నడవండి అని చెప్పాను, అంతే. మీరు నడుస్తూనే లేరు, మీ వెనక నేను కారు వేసుకొని వస్తున్నాను. వస్తే ఈరోజు వాళ్ళు చూస్తున్నా ఈయన వాళ్ళు వెనక ఈయనున్నారా అని చెప్తున్నారు, వాళ్ళ వెనక ఈయనున్నారా అని చెప్తున్నారు. చెప్తే మేము కూడా ఆలోచించాం వీళ్ళందరూ అదే టీం అని. అప్పుడు అక్కడ వెళ్తేటప్పుడు మళ్ళా పోలీస్ వాళ్ళు సొంతంగా చెప్పారు, వాళ్ళతో కలవండి మాట్లాడవచ్చు అని. అప్పుడు సంతోషం వచ్చింది, మీ దగ్గర వచ్చేము, మీరు అప్పుడు అందరికి వచ్చేసారు, మీరు కిటికీలోనే వచ్చేసి అందరు మీరు చేతు కలుపుతున్నారు, చెయ్యి కలుపుతున్నారు, అందరూ చెయ్యి కలుపుతున్నారు. అప్పుడు మనం అలాగూ మాట్లాడేటప్పుడు మీరే అంటున్నారు, సారు మీరు హెల్ప్ చేయండి సార్ అంటున్నారు. నేను ఒకటి అన్నాను, మేమున్నాము, మీ కొరకు మేమున్నాము అన్నాను. దాని తర్వాతలోనే ఎస్డిఎం మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎస్డిఎం సార్ దగ్గరికి నేను కలవడానికి వెళ్ళాను. ఎస్డిఎం అంటే ఎంఆర్ఓ వాళ్ళు కలవడానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళేటప్పుడు మీతో ఏం జరిగింది అది నాకు తెలియదు. అక్కడ వెళ్ళి నేను చెప్తున్నాను, సార్ వాళ్ళకి వదిలేయండి సార్ అంటే, ఎప్పుడు లేదు, ఆయన మీకు ఎవరు కొట్టారు, ఆయన అలాగొస్తున్నారు, ఆయన దగ్గర వెళ్తే ఆయన ఇంకా లోన దూరిపోయారు. అప్పుడు ఎస్డిఎంలోనే వెళ్ళి నేను అడుగుతున్నాను, సార్ వదిలేయండి సార్ అంటే, కాదు ఎప్పుడు వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఇదేంట్రా బాబు జైలుకి వెళ్తున్నారు, ఇక్కడ వదిలేస్తారు అన్నారు కదా, ఇప్పుడు జైలుకి వెళ్తున్నారా, ఎన్ని రోజులు వాళ్ళకు మళ్ళీ బెయిల్ దొరుకుతుంది సార్ అంటే, కాదు 16 రోజుల్లోనే బెయిల్ దొరుకుతుంది. సరే సార్ మళ్ళీ బెయిల్ కావాలంటే ఏం చేయాలంటే పట్ట కావాలి, భూమి పట్ట. సార్ నా దగ్గర ఉంది, రెడీ తెచ్చారా, ఉంది సార్ అని. సరే 15 రోజుల తర్వాత మీరు రండి బెయిల్ ఇస్తామన్నాడు. అప్పుడు సడన్గా మళ్ళీ బయటకు వచ్చి లాయర్కి ఫోన్ చేశాను, సోన్ సింగ్ జాలి ఏడిఎఫ్, ఆయనకి ఫోన్ చేశాను, సార్ ఇలాగ జరిగింది అంటే, మీరు తప్పకుండా రేపు రావాలి సార్ అంటే, ఏమైంది 15 రోజులు వాళ్ళకి జైలుకు పంపుతున్నారంటే, సరే రేపు వస్తాను, మీరు తప్పకుండా రండి సార్ అంటే, మళ్ళీ సోన్ సింగ్ జాలి ఏమన్నారంటే, ఎప్పుడు కూడా నీ మాట కాదనుకుని మేము ఎప్పుడైనా పని చేస్తాము, ఎప్పుడైనా వస్తామని, నేను రాకపోతే ఎవరికైనా పంపుతానంటే ప్రదీప్ పంపుతానని, ప్రదీప్ లాయర్కి. అప్పుడు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గర వస్తే మీరు కిటికీ నుంచి ఇలాగ చేస్తున్నారు, మీరు కిటికీ నుంచి చేతులు ఇలాగిలాగి చేస్తున్నారు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లో వచ్చాను, మీకు తీసుకెళ్ళి రూమ్లోనే బంద్ చేసేసారు. పోలీస్ స్టేషన్లోనే మీరు ఉండి ఇలాగిలాగి చేస్తున్నారు. సరేలే నేను వస్తున్నానంటే మీరందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇది ఏంటనంటే మనల్ని మళ్ళా కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి రూమ్లో బంధించారు కదా, ఆ రూమ్లో నుంచి ఎవరో మాకు కనపడట్లేదు,
ఆ రూమ్ కిటికీలో నుంచి చూస్తుంటే ఎంట్రన్స్ గేట్ కనపడుతుంది. ఆ ఎంట్రన్స్ గేట్ వైపు అలా ఆశతో చూస్తున్నా, నేను వస్తారా రారా, మమ్మల్ని జైలుకి పంపేస్తానంటున్నారు, గంటలో పంపేస్తానని చెప్పి జైలుకి పంపేస్తున్నారు ఏటన్న భయంతో కిటికీకి అంటుకుపోయి ఆ ఎంట్రన్స్ గేట్ వైపు చూస్తుంటే ఎంట్రన్స్లోంచి నడిచి వస్తున్నారు. అప్పుడు కిటికీలో నుంచి పోలీసులకు వినపడకుండా, మాట్లాడకూడదు, అరవకూడదు, వాళ్ళకి వినబడిపోద్దని కిటికీలోంచి అవి బయటకెట్టి ఈయన రమ్మని ఆర్తనాదాలు చేస్తున్నాను. కన్నీటితోనే చెయ్యి ఊపుతుంటే చూసి వస్తున్నాను అన్నట్టుగా సైగ చేశారు. అటు తర్వాత మన దగ్గరికి వీళ్ళు వచ్చారు. అప్పుడు మళ్ళీ మీ దగ్గరకు మళ్ళీ అక్కడ వస్తే వాళ్ళు ఎక్కడున్నారు, ఆ రూమ్లో ఉన్నారు. వెళ్ళొచ్చా అంటే మీరు వెళ్ళొచ్చు అన్నారు. పోలీసు వాళ్ళు వెళ్ళొచ్చు అన్నారు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎస్ఐ గారు అన్నారు, మీరు వెళ్ళొచ్చు, ఏదైనా మీరు వాళ్ళతో ఆయనతో మాట్లాడారు. ఎందుకంటే ఆ పోలీసులు ఎప్పుడు కూడా అలాగే మాట్లాడిపించారు. అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర వెళ్ళేవారు, మాట్లాడిపించారు. కానీ నాకు మాత్రం మీ దగ్గర కూర్చోపెట్టేశారు. మీరు కూర్చులోని కూర్చొని వాళ్ళతో మాట్లాడాను నేను. అప్పుడు మళ్ళా ఎస్ఐతో మాట్లాడాను. సార్ వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా, ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మొత్తము మ్యాటర్ రాసి వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్న మాలోనే ఏం లేదు, మేము మాత్రం ఏం చేయలేదు, మేము నీతో మాట్లాడి ఒకటి ఆటో మీద కేసు పెడతామని మేము అంతే, ఎందుకంటే అక్కడ ప్రూఫ్ మేము చూపెట్టాలి కదా అని చెప్పారు. సరేలే పర్వాలేదు. అప్పుడు మీతో కలిస్తే మీరు చాలా బాధంగా ఉన్న మీ ఫ్యామిలీతో మీరు మాట్లాడుతున్నారు. నా ఫోను నేను ఏదైనా ఫోటో తీసుకుంటానంటే అసలు ఫోను దొరకడం లేదు, మీరు ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు కూడా మీతో నేను ఒకటే మాట్లాడాను, మీరేం తప్పు చేయలేరు, దేవుని పని కోసం వచ్చారు, దేవుడు విడిపిస్తారు అని మీతోనే నేను ఉండిపోతున్నాను దాదాపు 8-9 వరకు. అలా పొద్దునుంచి భోజనం లేదు, ఏమి లేదు, మీతో అలాగున్నాం. మళ్ళీ ఒకటి మీకు ఒక ధైర్యం నేను చెప్పాను, మీరు నా మీద నమ్మకం ఉంచండి, ఎందుకంటే పొద్దునుంచి నేను కూడా మీతోనే ఉన్నాను, భోజనం లేదు, ఏమి లేదు, మీతోనే ఉన్నానంటే. మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు, భోజనం మీరు డబ్బులు ఇవ్వండి అని మీకు బెదిరిస్తున్నప్పుడు నన్ను చెప్పాను, నేను డబ్బులు ఇస్తాను, నేను తెప్పించుతానంటే మళ్ళీ వాళ్ళు సరేలే అన్నారు. ఈ విధంగా పరిస్థితి జరిగింది. దాని తర్వాతలోనే ఒక మాట మీరు మాకు అంటే అలాగ పట్టుకున్నారు కదా, నా లోన ఎంత బాధ వస్తుందంటే ఏడుస్తున్నాను నేను లోన. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, కానీ నేను లోన మాత్రం ఏడుస్తున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీగా కనిపిస్తున్నారు మీరు. నాకు నేనేమన్నానంటే అయ్యగారిని ఇలా గట్టిగా కాగులించుకుని, అయ్యేలా 12 మంది ఉన్నాం మేము, ఇక మేము బయటికి వెళ్ళాలంటే మీరే మాకు దిక్కు, మీరు సాయం చేయకపోతే, దీన్ని మీరు సీరియస్గా తీసుకోకపోతే మా పరిస్థితి ఏంటో మాకు తెలియదండి, మీరే మమ్మల్ని ఎలాగైనా బయటపడేయండి అని నేను గట్టిగా హత్తుకుని ఆ విషయం చెప్పాను. ఇంకా అక్కడి నుంచి మనం జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. అన్నయ్యని చూస్తున్నాము, అందరూ బాగా బాధపడుతున్నారు. అప్పుడు నేను ఆ రోజు మళ్ళీ ఇంటికి వచ్చేసాను, మీకు తీసుకెళ్ళేటప్పుడు మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి అసలు భోజనము నోట్లోనే పెడతామంటే మీరే గుర్తొస్తున్నారు. అయ్యో అంత బాధ, వాళ్ళ ఫ్యామిలీ బాధ. కానీ వాళ్ళు ఏమి చేయలేదు, దేవుని కొరకే కదా, కానీ దేవుడు విడిపిస్తారు అని మేము వాళ్ళ కుటుంబంతో కలిసి జోసెఫ్ బ్రదర్ అందరూ కలిసి ప్రేయర్ చేసేటప్పుడు బ్రదర్ వెళ్ళిపోయారు. మళ్ళీ మేము కుటుంబంతో కలిసి ప్రార్థన చేసి, ప్రభువా ఎల్లగానే వాళ్ళు 15 రోజు అన్నారు, రేపు సాయంత్రం వరకు ఎల్లుండరు. నేను 3 మాటలు చెప్పాను, 3 రోజులు మీకు బయటికి తీసుకొస్తానని చెప్పాను. ప్రభువా ఆ మాట తప్పకుండా జరగాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు ఆ రాత్రి అంతా అసలు నిద్ర రావట్లేదు, ఎందుకంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, అందరూ పిల్లలు మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. అప్పుడు పొద్దున మళ్ళా మన స్వార్థ పాలు ఫోన్ చేశారు. దాని తర్వాతలోనే స్వార్థ ఫోన్ చేశారు, మళ్ళా జాన్ విస్లీ ఫోన్ చేశారు. ఏదైనా మీరు అక్కడున్న లోకలు మా ఊళ్ళకు మీరే ఏదైనా చేయాలా అని చెప్తే తప్పకుండా చేస్తాము, దాని గురించి నేను అన్నీ మాట్లాడుతున్నాను, తప్పకుండా బయటికి తీసుకొస్తామని. అప్పుడు పొద్దున్న మళ్ళీ వాళ్ళు
వచ్చేసారు. ఇటు నుంచే లాయర్ వచ్చేసారు. లాయరు పొద్దున్న ఫోన్ చేసి నేను వస్తున్నాను అయ్యగారు, నేను వస్తున్నాను కొంటలోనని. మళ్ళీ ఆయన కూడా వచ్చేసారు. మీ వాళ్ళు వచ్చేసారు, వచ్చి మాట్లాడారు. మాట్లాడితే కొద్దిగా ఎందుకంటే వేరే స్టేట్ నుంచి వచ్చారు కదా, ఎవరికి కొత్తగా కదా మనసుకు వాళ్ళు కూడా నమ్మటానికి కొద్దిగా కష్టం అవుతుంది. ఈయన కరెక్ట్ కాదా అని అది కూడా కొద్దిగా వాళ్ళ మీద ఒక డౌట్ వచ్చేసింది. వాళ్ళు వస్తున్నారు, నేను రోడ్లోనే లేను. రోడ్లోనే వెళ్తే సుక్మా వెళ్దాము అని చెప్పారు. సుక్మా వెళ్తారా అని నేను సుక్మా వెళ్ళాలి కదా అన్నారు. కాదు మీరు ఒక్కసారి రండి అని ఇక్కడ నేను తీసుకొచ్చాను. తీసుకొస్తే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, పొలిటిక్స్ వాళ్ళతో కూడా మాట్లాడిపించారు. నన్ను మాట్లాడిపిస్తే వాళ్ళతో నేను మాట్లాడితే వాళ్ళు ఎవరు పేరు చెప్తుంటే అప్పుడు నేను చెప్పేశాను, అందరి మీద విశ్వాసం వదిలేయండి, మనం చేద్దాం, అందరూ కలిసి చేద్దాం, లాయర్ వస్తున్నారు అని చెప్తే మళ్ళీ లాయర్ ఎక్కడ వస్తున్నారు ఏమో కొత్తగా కదా, వాళ్ళు కూడా నమ్మటానికి చాలా కష్టంగా అనిపించింది. కానీ తర్వాతలోని సువార్తపాలు మాత్రం పర్ఫెక్ట్ నమ్మేడు నా మాట. లాస్ట్లోని సువార్తపాలు చెప్పారు, ఇంకా మీరే అనే చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఇంకా కొద్దిగా ఇంకా బాధ్యత ఎక్కువ తీసుకున్నాను. అప్పుడు నేను మళ్ళా సువార్తపాలు మళ్ళీ వాళ్ళ టీంలో వచ్చారు కదా, వాళ్ళకు మళ్ళీ పంపాను, భోజనం చేసి రండి అని పంపితే అప్పుడు లాయర్ వచ్చేసారు. అక్కడ వచ్చేసారు. వస్తే నేను కూడా వెళ్తే అప్పుడు వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేశాను, రండి లాయర్ వచ్చేసారని. అప్పుడు మా సేవకులు కూడా వచ్చేసారు, కొంతమంది నా తోడు సేవకులు వచ్చేస్తే అప్పుడు ఆయన ఎస్డిఎం యమరావు దగ్గరే లేరు. లాయర్ వెళ్తే బెయిల్ దొరుకుతుంది కానీ మీకు పట్టాలు కావాలా, 6 పట్టాలు భూమి పట్టాలు తీసుకురండి అంటే నా దగ్గర ఒకటే పట్టు ఉంది. నేను నేను తిరుగుతున్నాను అది పట్టుకోను మీకోసం ఎలాగని బయటికి తేవాలని. అప్పుడు 6 పట్టాలు కావాలంటే అప్పుడు వచ్చేసారు లాయరు. పాస్టర్ గారు 6 పట్టాలు అంటున్నారు, ఎక్కడ నుంచి తెద్దాం సార్, నా దగ్గర ఒకటి ఉంది కానీ 6 అంటున్నారు కదా, ఏం చేద్దామంటే పర్వాలేదు సార్ మీరు అలాగ కొద్దిసేపు ఉండండి అని నేను ఎవరికి ఫోన్ చేశానో అరగంటలోని మొత్తం పట్టాలు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఉంది తమ్ముడు, ఇంత పట్టాలు తీసుకొచ్చారు. ముఖేష్ ఇంత పట్టుకొని తీసుకొచ్చారు. అంత అంటే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు మీకు తెలుసా ఆరెవరు అంటే మాకు తెలుసు కానీ వాళ్ళెవరు మేమెవరు అది మాత్రం మాకు పరిచయం లేదు. కానీ ఒకటి తెలుసు, మేము ఒకటే పని చేస్తున్నాం, అది దేవుని పని, అది ఆ నమ్మకం. అప్పుడు మొత్తం అప్పుడెప్పుడే సడన్గా ఆయన కూడా లాయర్ కూడా ఆశ్చర్యపోయారు. ఒక్క పట్ట తీసుకురావటానికి 3 రోజులు 4 రోజులు టైం పడుతుంది, మీరు ఎన్ని పట్టలు అరగంటలోనే తీసుకొచ్చారా అంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది. అయ్యారు ఈ లోకంలోని అన్నీ సంపాదిస్తే అది ఏంటి ఉపయోగము, కానీ దేవుని కొరకు ఏదైనా త్యాగం చేస్తే అదే పరలోకం ప్రతిఫలం అని అంతే ఇది నాకు వచ్చేసింది. కానీ మా సంఘ వాళ్ళందరూ మాత్రం ఒక్క మాట కూడా ఎందుకు అన్నం లేదు, అస్సలు ఎందుకు అన్నం లేదు. నేను అలా చెప్పాను, అరెస్ట్ చేశారు, వాళ్ళకు పట్టాలు కావాలా బెయిల్ తేటంకు అంటే చడంగ్ అందరూ వచ్చేసారు. చడంగ్ అందరూ వచ్చేస్తే ఇంక ఈ తమ్ముడు ఇంత పట్టాలు తీసుకొచ్చారు, ఎన్ని పట్టాలు పెట్టేద్దామని అప్పుడు యామారావు దగ్గర తీసుకెళ్ళాం. పట్టాలు తీసుకెళ్తే అంటున్నారు యామారావు వాళ్ళు, మీకు తెలుసా మీరు పట్టాలు పెడుతున్నారేంటి, మీ భూమి మీరు పెడుతున్నారేంటి అంటే సార్ అది మేము చూస్తాం సార్, మీ పని మీరు చేయండి సార్ అని అలాగే చెప్తే ఆయన మళ్ళా చడంగులోని అందరూ అంత ప్రేమగా వచ్చారు. అందరూ ఇప్పుడు వరకు మా సంఘ వాళ్ళు ఒక్కడు మాట కూడా ఎందుకు మీరు అడిగారు అయ్యగారు అని అది కూడా మాట రాలేదు. వాళ్ళు తెలియలేదు వాళ్ళెవరు మనమెవరు ఎందుకు ఇద్దాం ఆ మాట కూడా అస్సలు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నా మీద నమ్మకము దేవుని మీద నమ్మకము నా మీద నమ్మకం ఉంచి ఇచ్చారు.
దానివల్ల మళ్ళా ఒకటి ఏంటంటే అదే రోజు సాయంత్రంలోనే 6-7 ఇంటికిలోనే మీకు బయటికి తేవాలని నా గొప్ప ఉద్దేశం. కానీ మళ్ళొకటి ఏంటంటే ప్రభా మళ్ళొకటి అంటే ప్రభా 3 రోజులు అనేను కదా, నేను 2 రోజులు అంటున్నాను ఏంటి, ఫస్ట్ వాళ్ళతో 3 రోజులు అనేను కదా అంటే లేట్ అయిపోతుంది. ఇంకా 7-8 అయ్యింది, ఇంకా ఇవ్వరు కదా జైల్లో. అప్పుడు నేను కొద్దిగా త్వరగా పడుతున్నాను. మళ్ళీ అప్పుడు ఆలోచించాను, 3 రోజులు అనేను కదా, వాళ్ళతో మాట ఇచ్చాను కదా, వాళ్ళు రేపు వాళ్ళకి ఎదురు చూస్తారులే అని. అప్పుడు బెయిల్ దొరికేస్తే ఎంత ఆనందంగా వచ్చేసినండి, మన వాళ్ళు బయటికి వచ్చేసారు. అప్పుడు నేను బస్ స్టాండ్లో ఎలాగ తిరుగుతున్నానంటే అలాగ తిరుగుతుంటే వాళ్ళంట ఏంటి అయిందా మేము మావది అయిపోయింది వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు అంటే, అలాగా అంత త్వరగా బెయిల్ వచ్చేసింది బెయిల్, మారు వెళ్ళి తీసుకొస్తారు అంటే అలాగా. అప్పుడు మళ్ళా వాళ్ళకి పంపించాను, వెళ్ళండి అని. జయవంత్ ఉన్నారు కదా, ఆ జయవంత్ కూడా ఫోన్ చేస్తే ఆయన కూడా వచ్చేసారులే, ఆయనతో పంపిస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వరంట, రేపు అవుతారంటే. అంటే మళ్ళా రాత్రిలో ప్రార్థన చేసి పొద్దున మళ్ళా మా పాస్టర్ ఏమని అంటే వాళ్ళు జైల్లోనే ఉన్నారంట. ఒకసారి నేను జైల్లోనే వెళ్ళికి చూస్తాను వాళ్ళతోనే, నేను పోలీస్ స్టేషన్లోని వాళ్ళకి చూడలేదు, నేను జైల్లోనే వచ్చి చూస్తాను అని. మళ్ళీ పాశ్రమం కూడా వచ్చేసింది, పిల్లలకు బడికి పంపి పాశ్రమం వచ్చేసింది. జోసెఫ్ బ్రదర్ వచ్చేస్తే అక్కడ జైల్లోనే మన కూడా అక్కడ కూర్చున్నారు. మేము వెళ్తే ఏమైందంటే ఇప్పుడైతే అయిపోతే తీసుకున్నారంటే, అప్పుడు మళ్ళా మేము అలాగూ తిరుగుతున్నాం. ఎప్పుడు మీరు కనపడతారు అని ఎప్పుడు కనపడతారని చూస్తుంటే మీరు అలాగ వచ్చేస్తే ఇంకా మన ఉన్నాడు కదా అశోక్, మీ బామరిది, ఆయన ఏడుస్తున్నారు. అయ్యగారు అవ్వదా చాలా అంటే ఆయన ఏడుస్తున్నా. ఎప్పుడైనా చూస్తే ఆయన కండీళ్ళు వస్తున్నాయి. అవుతుంది కదా అయ్యగారు, అవుతుంది అని. అప్పుడు మీరు బయటికి వచ్చినప్పుడు ఎలాగ అనిపించిందంటే, అంటే అక్కడ బయటికి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఫోటో తీయకూడదు. నేను వాళ్ళ పోలీస్ అక్కడ ఉంటారు కదా, ఆయనతో మాట్లాడి ఇక్కడ ఫోటో తీసుకొచ్చా, వీడియో తీసుకొచ్చా అంటే అసలు ఇక్కడ తీయొద్దు, వీడియో తీయొద్దు, కానీ అది మీ చూడండి అని చెప్పారు. కొద్దిగా అవకాశం ఇచ్చారు, ఆయనతో మంచిగా మాట్లాడితే కొద్దిగా అవకాశం ఇస్తే నేను జోసెఫ్ చెప్పాను ఫోటో తీయండి అని. మళ్ళీ ఒకటి ఏంటంటే మీరు కిటికీ నుంచి అలాగ అస్సలు చేయించారంట. అది జైలు రూలు లేదంట, అస్సలు రూలు లేదు. నుండి చేతు కలపడానికి రూలు లేదంట. అది అద్భుతము. మీరు జైల్లో నుండి చేతు కలుపుతున్నారు, మాట్లాడిస్తున్నారు. వాళ్ళకు చూస్తే వాళ్ళు అద్దంలోనే మాట్లాడుతున్నారు, మీరు ఫేస్ టు ఫేస్ వచ్చేసారు. అంతే, ఫోన్లో మాట్లాడుతున్నారు, ఫేస్ టు ఫేస్ మీరు మాట్లాడారు, చేతు కల్పించారు. ఇది చాలా అద్భుతం. అక్కడ పొట్టు కూడా అసలు తీయకూడదు. కానీ ఇది దేవుడు మన మీద ఎంత కృప చూపించాడు. ఇది దేవుడిచ్చిన గొప్ప ప్రేమ. ఇలాగ జరిగింది. ఇదన్నీ కూడా జరగటం ఒకటి ఇది దేవుని కృప వల్ల. మీరు జైల్లోనే లేరు, మీరు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేసాము. ఇది ఏంటంటే మనం ఎప్పుడూ చూడలేము, ఎప్పుడు మనము మీరు ఎవరు మేమేమో తెలియదు. కానీ ఒకటి కల్పించింది దేవుని ప్రేమ. ఇంత దేవుని ప్రేమ లేకుంటే ఇంత మనము క్లోజ్గా మీ కొరకు నేను కూడా ముందుకు రాలేను. మీరు కూడా నా మీద మీరు కూడా నమ్మకము ఉంచలేరు. ఎందుకంటే మీరు ఒకటి మాట చెప్పారు కదా, అయ్యగారు మీరే మా దిక్కు అని చెప్పారు. చెప్తే ఇంకా నాకు ఎలాగ అనిపిస్తుంది, ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేస్తే పిల్లలు మాట్లాడుతున్నారు, అంకులు ఎంత బాధ. అసలు ఆ రోజు నేను ఫోను అలాగూ ఉంచేసాను ఛార్జ్ పెట్టి. ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా
అలాగూ నిద్ర వస్తుంది, ఇద్దట్లో కూడా నిద్రలోనే కూడా అలాగ మాడుతున్నాను. భయపడదమ్మా, ప్రార్థన చేయండి, వచ్చేస్తారు మీ వాళ్ళు, భయపడదు, మేము ఉన్నాము వాళ్ళ కొరకు, మేము కష్టపడుతున్నాము, మీరు భయపడుతుంది, 2 రోజులు వచ్చేస్తారు మీ వాళ్ళు. ఇంకా జైల్లో వెళ్తేప్పుడు కూడా మీ వాళ్ళ అయ్యగారు ఇవాళ వస్తారా వచ్చేస్తారమ్మా, బయటకు వస్తే నేను మాట్లాడిపిస్తాను ఈ ఫోన్లోనే అంటే ఇంకా వాళ్ళ కొద్దిగా ధైర్యంగా వచ్చేసింది. ఇది ఇలాగ జరిగింది. ఇది దేవుని మహాకృప వల్ల, దేవుని ప్రేమ వల్ల, దేవుడే చేశారండి. ఇవన్నీ దేవుడే చేశారు, ఇది ఎవరు చేయలేదు. లేకపోతే ఆ 2 రోజులు బెయిల్ ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ఒకటి అంటే భూమి పట్టాలు తీసుకొని అంత పట్టాలు ఎవరు ఇస్తారు? సొంత వాళ్ళు కూడా ఇవ్వరు, సొంత వాళ్ళు కొన్ని ఇవ్వరు. మధ్యలో నా దగ్గర ఒకడు వచ్చారు, పట్ట కావాలి 40,000 ఇస్తాము, ఆ జైల్లో ఉన్న వాళ్ళకి బయటకు తీస్తాను నేను, ఎందుకంటే వాళ్ళు వేరే కేసులోని కదా, నేను ఇవ్వను, డబ్బులు ఇస్తే కూడా ఇవ్వను. కానీ మీకు మాత్రము ఎవరు డబ్బులు అడగలేరు, లేదు ఏం అడగలేదు, ఏమనుకుండలేదు. అంతా మీ కొరకు ఏంటంటే మొత్తము హృదయాన్ని తెరిచి దేవుడు కార్యాలు చేశారు అంతే. దేవుడు అలాగా చేసేసారు. ఇచ్చిన వాళ్ళు ఎవరు ₹1 అడగలేదు, లాయర్ గారు అడగలేదు, లేదు. ఇదంతా దేవుడు చేసిన అద్భుతం తప్ప మరేమి కాదు, ఏం కాదు. మీ వాళ్ళు స్వార్థ పాలు అంటున్నారు, పట్టాలు ఇచ్చేవాళ్ళు ఎంత డబ్బులు అది మీరు మాట్లాడొద్దు అని, లాయర్కి ఎంత ఇవ్వాలి అది కూడా మీరు మాట్లాడొద్దు అని. కానీ స్వార్థ పాలు కూడా చాలా మాకు దగ్గరగా మీరే ఫిలిప్ గారు అని నేను మన అందు ప్రయాసము వ్యర్థం అవ్వదు, జరుగుతుంది. కానీ దేవుడు ఇంత అద్భుతం చేశారు. ఈరోజు మళ్ళీ మేము కలిసి ఇలాగ మాట్లాడటప్పుడు ఒక నిన్న నుంచి నేంటి వరకు మనం సవాసం ఉంటాం. ఇది దేవుడు మనకిచ్చిన ఇది గొప్ప ప్రేమ, అంతే. ఇలాగ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మా కోసం మీరు చాలా త్యాగాలు చేశారు. మీ సమయం, మీరు చాలా బిజీ షెడ్యూల్ అయ్యండి, మా కోసం అన్నీ విడిచిపెట్టి మా కోసం 4 రోజులు మీరు అక్కడే ఉండడం, తర్వాత ఆటో విడిపించుకునే విషయంలో కూడా పోలీసులతో మాట్లాడి ఆటోని విడిపించడానికి సహాయం చేశారు. అలాగే ఇప్పుడు మనకి బెయిల్ విషయంలో సహాయం చేస్తున్నారు, లాయర్లని రప్పించడం, ఇవన్నీ వీరే. గత రాత్రి వచ్చిన దగ్గర నుండి కూడా ఎంతో చక్కగా మాకు ఆతిథ్యం ఇచ్చి రుచికరమైన భోజనం పెడుతూ మంచి రూమ్లు ఇచ్చి, గెస్ట్ రూమ్లు ఇచ్చి చాలా చక్కగా చూసుకున్నారు దైవజనులు. మీకు మా కుటుంబాలన్నింటి తరపున, మా సంఘాలన్నింటి తరపున మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ పరిచర్యని దేవుడు విస్తారంగా అభివృద్ధి చేయాలి. 17వ తారీఖున మీ రాక కోసం మా గ్రామం ఎదురు చూస్తుంది, తప్పకుండా ఎదురు చూస్తున్నాయి. మరలా మిమ్మల్ని అక్కడ మేము కలుసుకుని దేవునిలో మరింత సంతోషించాలని ఆశపడుతున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ.